లో ట్రిపుల్ ఐటీలో బీటెక్ చేయాలనేది మీ డ్రీమా? అయితే ఇది ఇండియాలో ఒకే ఒక యూనివర్సిటీ వల్ల సాధ్యం. అదే జేకే లక్ష్మీపతి యూనివర్సిటీ. ఇప్పుడే సంప్రదించండి. భక్తి పారవశ్యంతో పుణ్యక్షేత్రానికి బయలుదేరిన ప్రయాణం అర్ధాంతరంగా ముగిసింది. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల జీవితాలు కళ్ళ ముందే నీటిపాలయ్యాయి. మహారాష్ట్రలోని పండరీపూర్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భక్తులు ప్రయాణిస్తున్న వ్యాన్ అదుపు తప్పి వ్యవసాయ బావిలో పడిపోవడంతో మృత్యు ఘోష మిన్నంటింది. ఈ విషాద ఘటనలో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్న భక్తులు క్షణాల్లోనే జలసమాధి అయ్యారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. మృతులంతా పండరీపూర్ దర్శనం కోసం బయలుదేరిన భక్తులు. ప్రయాణంలో ఉండగా వ్యాన్ అదుపు తప్పింది. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. వ్యాన్ వేగంగా దూసుకువెళ్లి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకువెళ్ళింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానికులు హుటాహుటిన స్పందించారు. పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయి. బావిలో నీరు నిండుగా ఉండడంతో సహాయక చర్యలు చాలా కష్టతరంగా మారాయి. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి మృతదేహాలను వెలికి తీసే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది బావిలోని నీటిని పంపింగ్ చేసేందుకు శ్రమిస్తున్నారు. బావి లోతు ఎక్కువగా ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను మాత్రమే వెలికి తీశారు. వాహనంలో ఇంకా ఎంతమంది ఉన్నారు అనే విషయంలో స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో సామర్థ్యానికి మించి భక్తులు ఉన్నారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రాణాలతో బయటపడతారని ఆశించిన కుటుంబ సభ్యులు మృతదేహాలను చూసి రోధిస్తున్న తీరు హృదయ విదారకరంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ ధృవీకరణ పత్రాలు, డ్రైవర్ లైసెన్స్ వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల ఖచ్చితమైనటువంటి కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ టీం కూడా పరిశీలిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం బాధితులకు తగిన పరిహారం ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ప్రమాదం భక్తుల కుటుంబాలలో ఇప్పుడు తీరని శోకాన్ని మిగిల్చింది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో గతంలో కూడా పలు ప్రమాదాలు జరిగాయి. రహదారి భద్రతపైన స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇన్ని ప్రాణాలను బలికొందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బావికి కనీస రక్షణ గోడలు లేకపోవడం కూడా ఈ ప్రమాద తీవ్రతకు ఒక కారణమని స్థానికులు చెబుతున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరికొన్ని గంటల్లోనే పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది.